ఇప్పుడు ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు. మనం ప్రతి మిరప రైతు ఇప్పుడు తప్పకుండా చేయాల్సిన అర్జెంట్ కార్యక్రమం ఒకటి ఉందండి. ఇదే ఇప్పటివరకు మనం ఈ వర్షం కురుస్తుందని, తుఫాన్ చెప్పేసారని చెప్పేసి మనం గత వారం నుంచి మనం పొలంలో నీళ్లు పెట్టడం ఆపేసాము. కారణం ఏంటంటే మంచి పూత మీద, ఫ్లవరింగ్ మీద ఉంది, పిందె మీద ఉంది. నీళ్లు పెడితే మళ్ళీ వర్షం పడితే రాలిపోయిద్దని. కానీ ఈ వర్షం ఇప్పుడు పిడుగురాళ్ళ పరిధిలో మొత్తం మేఘావృతమై వర్షం పడతా ఉంది, జల్లు పడతా ఉంది. ఇలాగా ఈ పిడుగురాళ్ళ పరిధే కానీ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, నేను మొన్న చెప్పేశాను, సిఎంఎస్, సిఎన్ అట్ ద సేమ్ టైం ఒక ఎన్పికే ఉండాలి. 3-19 కానీ, 14-35 కానీ, 10-26 కానీ, ఈ 3-15 కానీ, 3-17 కానీ, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా మీరు కనీసం ఒక కట్టన్నా, అటు సిఎంఎస్ ఒకటన్నా, ఇటు ఏదో ఒకటి ఫెర్టిలైజర్ కాంబినేషన్ తీసుకొని మీరు పొలంలో అర్జెంటుగా చల్లండి. జల్లు పడుతున్నా సరే పర్లేదు, ఎందుకంటే కారిపోయింది కాబట్టి ఇబ్బంది ఉండదు. మనం ఇలా చల్లకపోతే రేపు ఈ 4-5 రోజులు వర్షం కనుక కురిసిందంటే, భారీ వర్షం పడిందంటే పూత పిందె రాలిపోవడంతో పాటు మరియు కొంచెం ఉరకెత్తే అవకాశం కూడా ఉంది. అలాగే వడబడిపోయే అవకాశం ఉంది, పండాకు సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మనకి 3-4 సమస్యలు, వేరుకురుడు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనకి ముందుగానే మనం అలర్ట్ అయ్యి చల్లుకుంటే ఆ సమస్యలకైనా మనం దూరంగా ఉండొచ్చు. రేపు మన పొలంలో జరగకపోవచ్చు. ఎక్కువగా నల్లరేగడి పొలాల్లో మరింత ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా డిసెంబర్ 4-5 తారీఖులు వచ్చిన తుఫాను ఎంత మనకి భారీ నష్టం చేకూర్చిందో తెలుసు. అది మనం జ్ఞాపకం పెట్టుకొని కనీసం ఒక కట్టన చల్లండి. మళ్ళీ రేపు జరిగిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. అలాగే ఒకవేళ ఇన్కేస్ మనకి రేపు కానీ ఇవాళ కానీ భారీ వర్షాలు పడ్డ తర్వాత ఎవరైతే ఉందో వెంటనే మీరు సాఫు 3-19 లేదా రెడామిల్ గోల్డ్, ఖచ్చితంగా 3-19 ప్యాకెట్, కేజీ ప్యాకెట్ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ 1 కేజీ ప్యాకెట్, అట్ ద సేమ్ టైం రెడామిల్ గోల్డ్ కానీ, లేకుంటే సాఫ్ కానీ, కుదిరితే ప్లాంటోమైసిన్, ఇవి చిన్నపాటియే కాబట్టి ఇవన్నీ ఒక 4 ట్యాంకులైనా గన్ను పొడుగ్గా పెట్టి స్ప్రే చేయండి. ఎకరంలో స్ప్రే చేయగలిగితే మనకి ఈ మొక్కలు చనిపోకుండా, వడబడిపోకుండా కూడా మనం అనేది మన చేతుల్లో ఉండదు కాదు. కాబట్టి దానికి సంబంధించి మనం ఎప్పుడెప్పుడు ఎటువంటి మెలకువలు పాటిస్తే మనం సస్టైన్ అవుతాం అనేది తెలుసుకొని మనం చెప్తే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పాటించండి. ఎంత వాతావరణం ఎదుర్కొని నిలబడే కెపాసిటీ యాజ్ ఏ ఫార్మర్గా మనకు ఉంది కాబట్టి అన్నిటిని ఎదుర్కొందాం, సక్సెస్ సాధిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.